హలో, వెల్కమ్ టు ఎంపీ విజ్డమ్ క్లాసెస్ అండి. మై నేమ్ ఇస్ మల్లిక్ పటేల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని స్టేట్మెంట్ వైజ్గా ఆన్సర్ చేయబోతున్నామండి. ఇదైతే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో అది గ్రూప్ 2 వాళ్ళకి 3 వాళ్ళకి ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 2లో వచ్చేసి థర్డ్ పేపర్ అండి. గ్రూప్ 3లో వచ్చేసి గ్రూప్ 3 వాళ్ళకు కూడా థర్డ్ పేపర్ అండి. మనం అవుట్లుక్లోకి వెళ్తే క్వశ్చన్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్. ఇది ఏదో ఫస్ట్ క్వశ్చన్ నేను ఇచ్చానో ఇది చాలా బేసిక్ క్వశ్చన్ అండి. ఇది సోషియో ఎకనామిక్ బుక్లో నుంచి తీసుకొని ఉంది. స్టేట్మెంట్ వైజ్గా తీసుకొని మీకు రిప్రజెంట్ చేస్తున్నాను అండి. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ అండి. తెలంగాణ స్టేట్ ర్యాంక్ 12th ఇన్ ద కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్. తెలంగాణ స్టేట్ అనేది పాపులేషన్ పరంగా 12th పొజిషన్ అని చెప్తున్నానండి. ఇది కరెక్టే. ఈ పాపులేషన్ సెన్సెస్ అనేది 2011 సెన్సెస్ పరంగా 2011 తర్వాత మళ్ళీ సెన్సెస్ జరగలే కానీ 2011 పరంగా 12th పొజిషన్ అనేది కరెక్టే అకార్డింగ్ టు పాపులేషన్. మరి ఫస్ట్ స్టేట్ ఏదండి పాపులేషన్ పరంగా హైయెస్ట్? ఫస్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. అది లాస్ట్ కూడా తెలుసుకోవాలండి. లాస్ట్ వచ్చేసి సిక్కిం. అంతే అండి. సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే తెలంగాణ ఇస్ ర్యాంక్డ్ 11th ఇన్ ద కంట్రీ ఇన్ ఏరియా వైజ్గా తెలంగాణ అనేది 11th పొజిషన్ అంటండి. ఇది కూడా కరెక్టే. మరి ఫస్ట్ పొజిషన్లో ఏదండి ఇండియా వైజ్గా? ఫస్ట్ పొజిషన్లో వచ్చేసి రాజస్థాన్. అది లాస్ట్ వచ్చేసి గోవా. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అండి. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి గోదావరి అండ్ కృష్ణా మేజర్ drained the region with 79% and 69% respectively. గోదావరి వచ్చేసి 79% అండి, కృష్ణా వచ్చేసి 69% డ్రైన్ రీజియన్ కరెక్టే అండి. థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. తెలంగాణ యాజ్ 620 మండల్స్ అండ్ 12,769 గ్రామ పంచాయత్ ఉన్నాయండి. తెలంగాణలో 620 మండళ్ళు అండ్ 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయని చెప్తున్నానండి. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. దీని పరంగా మనం చూసుకుంటే ఇది కరెక్ట్ ఆప్షన్ అండి. ఆప్షన్ ఏ ఇది కరెక్ట్ అండి. సెకండ్ క్వశ్చన్లోకి వెళ్తే సెకండ్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్. ఈ కింద ఆప్షన్ నుంచి కరెక్ట్ స్టేట్మెంట్లు ఏవో చెప్పమంటానండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్, ద సర్వీస్ సెక్టర్ అకౌంటెడ్ ఫర్ 65.7% ఆఫ్ తెలంగాణస్ జిఎస్విఏ అంటే ఏంటంటే గ్రాస్ స్టేటెడ్ వాల్యూ యాడెడ్. ఏదైతే ఫైనల్ ప్రొడక్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని గ్రాస్ స్టేటెడ్ వాల్యూ యాడెడ్ అంటారండి. ఎట్ కరెంట్ ప్రైస్ కాన్స్టెంట్ ప్రైస్ రెండు ఉంటాయండి, చూసుకోవాలి. కరెంట్ ప్రైస్ అనేది ఏరియాస్. ఈ కరెంట్ ప్రైస్ అనేది ఇయర్ని బట్టి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపారిజన్ చేసేది కరెంట్ ప్రైస్. కాన్స్టెంట్ ప్రైస్ అనేది ఏంటంటే బేస్ ఇయర్ని తీసుకొని దాని పరంగా చేస్తానండి. మన బేస్ ఇయర్ని ఏం తీసుకుంటామండి అకార్డింగ్ టు సోషియో ఎకనామిక్ పరంగా బేస్ ఇయర్ వచ్చేసి 2011-12ని బేస్ ఇయర్గా తీసుకుంటామండి. ఫస్ట్ స్టేట్మెంట్ అయితే కరెక్టే అండి. అకార్డింగ్ టు అడ్వాన్స్ ఎస్టిమేషన్. ఏ అంటే అడ్వాన్స్ ఎస్టిమేషన్ అండి. ఇండస్ట్రియల్ సెక్టర్ ఇంక్లూడింగ్ ద మైనింగ్ అండ్ క్యూరీ accounted 18.5% of Telangana's GSVA at current price 2023-24 according to advance estimation. ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలండి. 18.5 ఇది కూడా కరెక్టే అండి. అగ్రికల్చర్ and allied sector accounted 15.8% of Telangana's GSVA at the current price 2023-24 AE.
ఏదైతే అగ్రికల్చర్ నుంచి మన కాంపోజిషన్ అనేది తక్కువ ఉందండి, ఇది కూడా కరెక్టే. 15.8% ఇది కరెక్టే. ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్టే అండి. 4th స్టేట్మెంట్ వచ్చేసి తెలంగాణ అగ్రికల్చర్ అలయన్స్ సెక్టర్ ఎంప్లాయ్స్ 47.3% ఆఫ్ స్టేట్ పాపులేషన్. మన స్టేట్లో అగ్రికల్చర్ ఎంప్లాయ్ పాపులేషన్ అనేది ఎక్కువ ఉందండి, ఎందుకంటే చాలామంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి. ఈ 47.3% అనేది కరెక్టే అండి. ఇది కూడా అంటే ఈ 4 స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి మన ఆప్షన్ వచ్చేసి డి అండి. ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ అండి, నేను మీకు ఇవి గ్రాఫికల్ రిప్రజెంటేషన్గా చూపించాలనుకుంటున్నాను. ఇది చూడండి, సెక్టరల్ కాంపోజిషన్ ఆఫ్ జిఎస్విఏ at కరెంట్ ప్రైస్ ఫర్ ద తెలంగాణ ఫర్ 2023-24. ఏ అంటే అడ్వాన్స్ ఎస్టిమేషన్ అండి. ఏదైతే కాంపోజిషన్ ఏది ఎక్కువ ఉందండి, సర్వీస్ సెక్టర్ నుంచి ఎక్కువ వస్తుందండి మనకి. ఇది సర్వీస్ సెక్టర్, ఇది ఇండస్ట్రియల్ సెక్టర్. ఇది 15.8 ఏదైతే ఉందో అది అగ్రికల్చర్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ నుంచి 65.7% అండి. అది ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి 18.5%. అదే అగ్రికల్చర్ సెక్టర్ ఏదైతే ఉందో దాని నుంచి 15.8% అండి. ఎక్కువ దేని నుంచి వస్తుందండి, మనకి దేని నుంచి వస్తుంది, సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది. దాని తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్, దాని తర్వాత అగ్రికల్చర్ సెక్టర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. థర్డ్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్. ఏదైతే థర్డ్ క్వశ్చన్ ఉందో సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ అండి. క్వశ్చన్ కూడా మనం చాలా నెమ్మదిగా చదువుకోవాలండి, ఎందుకంటే కరెక్ట్ అని మన మైండ్లో ఫిక్స్ అయి ఉంటుందండి. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ దగ్గర కూడా మనం అప్పుడప్పుడు తప్పు చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్. ఏదైతే 4 స్టేట్మెంట్స్ ఉన్నాయో ఇందులో నుంచి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని మనం గుర్తించాలండి. Telangana GSDP at third position among the general category states with a growth rate of 11.9% at the current price. ఏదైతే ఫస్ట్ స్టేట్మెంట్ ఉందో అది కరెక్టే అండి. తెలంగాణ GSDP at the third position among the general category states. ఇవైతే జనరల్ కేటగిరీ ఉంటాయండి, స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉంటాయి. మన తెలంగాణ వచ్చేసి జనరల్ కేటగిరీ స్టేట్ కిందకి వస్తుందండి. దీనిలో విత్ గ్రోత్ రేట్ ఆఫ్ 11.9 ఎట్ ద కరెంట్ ప్రైస్ అన్నారండి. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్టే అండి. మన GSDP థర్డ్ పొజిషన్లో ఉందండి. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి సర్వీస్ సెక్టర్ అండి. సర్వీస్ సెక్టర్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ GSVA highest టు తెలంగాణ కంపేర్డ్ టు ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్. అదే అండి, ఇంతకుముందు మనం చూసాం సెకండ్ క్వశ్చన్లో సర్వీస్ సెక్టర్ అనేది ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుందండి. దేని కంపేర్ చేసి చూస్తే ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ కన్నా సర్వీస్ సెక్టర్ నుంచి కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందండి. థర్డ్ స్టేట్మెంట్ చూస్తే ఇది కరెక్టే అండి, ఇది కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే తెలంగాణ హ్యాస్ సీన్ ఏ రైజ్ ఇన్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ 1,24,104 రూపీస్ నుంచి ఇది 2014-15 నుంచి 2023-24 వరకు అండి పెరిగింది. ఎంత పెరిగింది? 3,47,299. ఇది ప్రజెంట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండి. తెలంగాణ ఇది కరెక్టే అండి. ముందు 2014-15లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 1,24,104 రూపీస్ ఉండే. ఇప్పుడు వచ్చేసి 3,47,299 రూపీస్ ఉందండి. ఇది కరెక్టే. ఇది డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడగచ్చు, 2023-24లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉందని. 3,47,299 అని. ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి తెలంగాణ కాంట్రిబ్యూషన్ టు ఇండియాస్ GDP గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఈస్ 5% ఇన్ ద నేషనల్ GDP.
ఏదైతే తెలంగాణ జీడిపి అనేది నేషనల్ జీడిపి అంటే నేషనల్ 100%లో మన తెలంగాణ కాంట్రిబ్యూషన్ అనేది 5% అని చెప్తున్నానండి. ఈ స్టేట్మెంట్ అనేది తప్పండి. మన 2022-23 ప్రకారం మన కాంట్రిబ్యూషన్ అనేది 4.9% మాత్రమే, 5% కాదండి. ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. దీన్ని కూడా మీకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపెట్టాలనుకుంటున్నాను అండి. ఏదైతే జిఎస్డిపి తెలంగాణ థర్డ్ పొజిషన్లో ఉన్నది చూద్దామండి. జిఎస్డిపి గ్రోత్ రేట్ పర్సంటేజ్ ఎట్ ద కరెంట్ ప్రైస్ ఫర్ జనరల్ కేటగిరీ స్టేట్స్ 2023-24. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉందో, ది ఫస్ట్ స్టేట్మెంట్ ఉందో, తెలంగాణ జిఎస్డిపి ఎట్ థర్డ్ పొజిషన్ among the general category states which a growth rate of 11.9% at the current price అనేది ఉందో మీకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా చూపెడతా అని చెప్పినా కదా, అది ఇది అండి. గ్రోత్ రేట్ పరంగా చూస్తే ఫస్ట్ స్టేట్ వచ్చేసి కనిపిస్తుంది తమిళనాడు ఉందండి. తమిళనాడు, దాని తర్వాత ఉత్తరప్రదేశ్, థర్డ్ ప్లేస్లో అయితే తెలంగాణ ఉందండి. అందుకని ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అయిందండి. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 7th పొజిషన్ ఉందండి. 7th 8th పొజిషన్లో ఉంది. ఓకే అండి. దాని తర్వాత వచ్చేసి ఏదైతే ఈ ఫోర్త్ స్టేట్మెంట్ ఉందో, తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియాస్ జీడిపి ఎస్ 5% ఇన్ ద నేషనల్ జీడిపి 2023 అనేది ఇక్కడ ఉండండి. ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ 2023-24 పరంగా 5%, అదే 22-23 పరంగా 4.9% అండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.